హలో అండి. ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ హెల్తీగా ఉండే పెసరపప్పు కిచిడి చేసి చూపిస్తున్నానండి. దీనికి కర్రీ అండ్ చారు ఏమీ అవసరం లేదు. ఇలా తినాలనిపించే రోజులు కూడా ఉంటాయండి. నిజం చెప్పాలంటే నాకు కొంచెం జలుబు చేసింది. అందుకని కర్రీ వండాలన్నా ఎక్కువ టైం వంట చేయాలన్నా అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. అలా అని తినకుండా ఉంటే ఇంట్లో పనులన్నీ చూసుకోవాలంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుందండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలండి. రైస్ తీసుకొని అందులోకి హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకోవాలండి. తీసుకొని వీటిని 1-2 సార్లు నీట్గా కడుక్కోవాలి. మంచిగా కడిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక టమాటా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పావు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడాక దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది కిచిడి. కరివేపాకు వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. హాఫ్ అన్ అవర్ పాటు రైస్ నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుందండి. అలాగే కిచిడి మెత్తగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి టమాటా వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 1.5 మినిట్ పాటు ఉడకనివ్వాలండి. అలా అయితే టమాటా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక హాఫ్ మినిట్ పాటు ఉడకనివ్వాలండి. మొత్తం కూడా ఉడికిన తర్వాత దీంట్లోకి నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి హాఫ్ అన్ అవర్ రైస్ పప్పు ఉంది కదండి, దాన్ని బౌల్లోకి వేసేసుకోవాలండి. మొత్తం కూడా ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి మంచిగా. ఇలా కలుపుకొని ఒక 1 మినిట్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 4 గ్లాసెస్ వాటర్ పోస్తున్నానండి నేనైతే. మీరు మరీ లూజ్గా వద్దు, కొంచెం గట్టిగా కావాలనుకుంటే 3 గ్లాసెస్ వాటర్ అయినా పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను చాలా లూజ్గా చేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం ఒకసారి 4 గ్లాసెస్ వాటర్ పోసుకొని దీంట్లోకి టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకొని అడుగంటుతుందండి. అందుకోసం అని చెప్పి మధ్య మధ్యలో కలుపుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా ఉడికించుకున్నానండి. మీరు 3 గ్లాసులు పోస్తే అది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. నేను కొంచెం స్పైసీగా తినాలనుకుంటున్నాను కాబట్టి దీంట్లోకి మసాలా యాడ్ చేస్తున్నానండి. మీరు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి ఫైనల్గా. మీరు నచ్చితే మసాలా కూడా వేసుకోవచ్చు అండి. ఇలా కూడా బాగుంటుంది. చూసారు కదండి ఎంత బాగుందో చూడడానికి టెంప్టింగ్గా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీగా పెసరపప్పు కిచిడి రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.